గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కంటెంట్లో ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ టెట్ అది పేపర్ 2 ఫిజికల్ సైన్స్ కంటెంట్ అంతా ఒకసారి చూద్దాం. ఈరోజు మనం మోడల్ టెస్ట్ అమ్మా, అదే టెస్ట్ రిలీజ్ అయినాయి కదా మనకి ఏపీ. ఆ మాక్ టెస్ట్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, హైడ్రాలిక్ జగ్స్ ప్రిన్సిపల్. హైడ్రాలిక్ జగ్స్ వర్క్స్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పాస్కల్. ఈ పాస్కల్ ఏం చెప్తుందంటే మనం ప్రెషర్ అప్లై చేస్తే ఏదైనా లిక్విడ్ మీద సో ఆ ప్రెషర్ అనేది ప్రతి చోటకి కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నమాట. సో హైడ్రాలిక్ జగ్స్ వర్క్స్ ఇన్ ద పాస్కల్ లా. సో నెక్స్ట్ క్వశ్చన్, సో sulfur dioxide is a sulfur dioxide basic oxide, neutral oxide, amphoteric acid oxide అంటే సల్ఫర్, సో acidic oxide. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, డౌన్వర్డ్ ఆరో మార్క్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందని అడుగుతున్నాడు. ద సింబల్ డౌన్వర్డ్ ఆరో మార్క్ రిప్రజెంట్స్ ది ఫార్మేషన్ ఆఫ్ అన్ ఇన్సాల్యుబుల్ సాలిడ్. ఇన్సాల్యుబుల్ అంటే వాటర్లో కరగదు మాట, కరగకుండా ఏమైపోతుంది, కిందకి వెళ్ళి ఉండిపోతుంది. సో దాన్ని మనం ఇన్సాల్యుబుల్ సాలిడ్ అని అంటాం. పైన వాటర్ ఉంటుంది, కింద మాత్రం లిక్విడ్ కింద ఉంటుంది అన్నమాట. సో మొత్తం ఇన్సాల్యుబుల్ సాలిడ్, దాన్నే మనం ప్రిసిపిటేట్ అని అంటాం, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాంపుల్కి చాక్పీస్ పౌడర్ ఏదైనా వాటర్లో వేస్తే అది కరగకుండా లాస్ట్కి వెళ్ళిపోయి అలా పెరిగిపోతుంది కదా, సో దాన్ని మనం ప్రిసిపిటేట్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, if the temperature of an object is 300 Kelvin ఉందంట. ఓకే, అండ్ its temperature in degree Celsius. సో మనకి డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు K - 273 ఇది తెలుసు. అంటే జస్ట్ ఇందులోంచి 273 తీసి సరిపోతుంది. 300 - 273 ఎంత అవుతుంది, 27 వస్తుంది. సో 27 ఈజ్ ది ఆన్సర్. ఓకే, so question number 5, the time taken by a product body projected vertically up. ఇప్పుడు ఆబ్జెక్ట్ని వర్టికల్లీ అప్ పైకి వేసారంట విత్ ద స్పీడ్ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్. ఓకే, రిటర్న్ బ్యాక్ టు ద గ్రౌండ్, కిందికి వచ్చేసింది. ఓకే, కిందికి వచ్చేసింది. ఎంత స్పీడ్తో, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ స్పీడ్తో కిందికి వచ్చేసిందంట. సో పైకి వేసాం ఎంత, 10 మీటర్ పర్ సెకండ్స్ తోటి. సో మనకి ఫార్ములా టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉంటుందండి. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు 2u/g ఉంటుంది. t ఈజ్ ఈక్వల్ టు 2u/g. సో 2 ఇంటూ u అంటే ఇనీషియల్ వెలాసిటీ ఉంటుంది. సో వెలాసిటీ ఎంత ఇచ్చాడు, సో 10 మీటర్ పర్ సెకండ్. సో 2 ఇంటూ 10 డివైడెడ్ బై గ్రావిటీ 10. సో 10 క్యాన్సిల్, ఆన్సర్ 2. సో ఆన్సర్ ఈజ్ 2 మీటర్ పర్ సెకండ్. కాకపోతే వీడికి ఇక్కడ మీటర్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే సెకండ్స్ ఇవ్వాలి, యూనిట్స్ తప్పించాడు. 2 సెకండ్స్ ఇవ్వాలి, టైం కదా మరి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, ఈయన మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో హాలోజన్స్ ఎక్కడ ఉంటాయి. సో హాలోజన్స్ మనకి 7th గ్రూప్లో ఉంటాయండి. సో హాలోజన్స్ ఏంటి అసలు, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవన్నీ కూడా హాలోజన్స్ అవుతాయి. అక్కడ ఉన్నాయి 7th గ్రూప్, అంటే 17 గ్రూప్ 17లో నా రోమన్ నెంబర్ 7A అని ఉంటుంది అక్కడ, రైట్. సో ఆప్షన్ 3 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, సో inertia of a body is directly depends on its mass, right. సో ఇప్పుడు inertia and mass both are directly proportional.
ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మాస్ పెరిగితే ఇనర్షియా పెరిగిపోతుందండి, రైట్? సో గ్రేటర్ ద మాస్ గ్రేటర్ ది ఇనర్షియా. సో ఇనర్షియా అంటే ఏంటి? రెసిస్టెన్స్ టు చేంజెస్. అంటే రెస్ట్లో ఉంటే రెస్ట్లోనే ఉంటానంటుంది, మోషన్లో ఉంటే మోషన్లోనే ఉంటానంటుంది. న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో కాల్డ్ లా ఆఫ్ ఇనర్షియా కదా. ఓకే, ఇప్పుడు ఇనర్షియాకి మాస్కి మధ్య రిలేషన్ అడిగితే బోత్ ఆర్ డైరెక్ట్లీ డిపెండ్స్. ఒకటి పెరిగితే ఇంకొకటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకొకటి తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఏ. రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది కెమికల్ చేంజ్ అవుతుందండి. ఏ చేంజ్? కెమికల్ చేంజ్ అవుతుంది. బికాజ్ కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయిపోతుంది మనకి. ఏ ఫామ్ అవుతుంది? ఐరన్ ఆక్సైడ్ అనేది ఫామ్ అయిపోతుంది దాని మీద. సో ఫార్మేషన్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ ఈజ్ డ్యూరింగ్ రస్టింగ్ అండ్ సో ఇట్ ఈస్ ద కెమికల్ చేంజ్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఈజ్ మెజర్డ్ ఇన్. వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ని ఎలా మెజర్ చేస్తాం మనం? క్యూబిక్ మీటర్స్, రైట్? సో 3 డైమెన్షనల్ క్వాంటిటీస్ ఏమున్నాయో వాటిని మనం క్యూబిక్ యూనిట్స్లో మెజర్ చేస్తూ ఉంటాం. క్యూబిక్ మీటర్స్ అంటే మీటర్ క్యూబ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 10, ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఈజ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ యొక్క యూనిట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటది యూనిట్? ఓస్టర్స్, రైట్? సో ఇట్ ఈస్ ది సిజిఎస్ యూనిట్ for magnetic field strength. Next question number 11, the gases which dissolve in water. Maximum dissolve అయ్యి ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అయిపోయి ఉంటాయి, రైట్? అవి రెండే. సో ఆక్సిజన్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతూ ఉంటుంది. ఇది డిజాల్వ్ అవడం వల్ల ఆక్వాటిక్ లైఫ్ అనేది, చేపలు వీటన్నిటికీ డిజాల్వ్డ్ ఆక్సిజన్ని పీల్చుకుంటాయి. కార్బన్ డైఆక్సైడ్ వాటర్లో డిజాల్వ్ అవుతుంది, మనకి కార్బోనిక్ యాసిడ్ వస్తుంది అన్నమాట. అంటే కార్బోనిక్ డ్రింక్స్ తాగుతున్నాం కదా మనం, థమ్స్ అప్, ఇవన్నిటిలోనే కార్బోనిక్ యాసిడ్స్ ఉంటాయి, సోడా ఇవన్నిటిలోనే, రైట్? సో ఎక్కడో చాలా లైట్గా చాలా స్పేరింగ్గా కొద్దిగా H2 అంటే లైట్గా మిక్స్ అవుతాయి, బట్ రిమైనింగ్. సో హీలియం అయితే అసలు సాల్యుబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ స్పీడ్ డైరెక్ట్ ఫార్ములా. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఇట్ ఈస్ ద డైరెక్ట్ ఫార్ములా. సోనార్ని ఎక్స్పాండ్ చేయమన్నారు. సో డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసింది ఇక్కడ, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఓకే, ఇది సోలార్ వచ్చింది ఇక్కడ, కన్ఫ్యూజ్ అయ్యాను, క్షమించండి. ఇక్కడ ఉంది లాస్ట్ ఆప్షన్ నెంబర్ 4, సౌండ్ నావిగేషన్ రేంజ్ ఉంది. ఓకే, చాలా జాగ్రత్త చూసుకోండి. సోనార్లో ఏం వాడతారు? సౌండ్ వేవ్స్ వాడతారండి. సౌండ్ వేవ్స్ వాడటం వల్ల అండర్ వాటర్లో ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నాయా, అవి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో అవన్నీ మెజర్ చేయడానికి మనం సోనార్ని వాడుతూ ఉంటాం అన్నమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 14, ఇఫ్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ ఈజ్ 0. నెట్ ఫోర్స్ 0లో ఉంటే దెన్ ద స్టేట్ ఆఫ్ ద బాడీ, అది రెస్ట్లో ఉండొచ్చు. ఇఫ్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ 0 అంటే దీని మీద అప్లై ఇది కూడా ఏమైపోతుందంటే నెట్ ఫోర్స్ 0 అయిపోయిందంట. 0 అయిపోతే ఆ ఆబ్జెక్ట్ అనేది కదులుతుందా, కదలదా? రైట్, కదలదు. గుర్తుపెట్టుకోండి, అట్ రెస్ట్. అండ్ ఆల్సో ఇంకొకటి కూడా ఉంది మనకి థియరీ. అకార్డింగ్ టు ద న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుంది? when the net force acting on the body is 0, the body remains at rest or continues to move uniformly in a straight line. Right, continues to move uniformly in a straight line. So among ఆప్షన్స్ అన్నిట్లో కల్లా థర్డ్ ఆప్షన్ అనేది కొంచెం బాగుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ టిక్ చేసుకుందాం. ఒకవేళ ఇది కూడా లేకపోతే రెస్ట్ పెట్టేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్,
లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ మీడియం. సో ఇక్కడ రేరర్ మీడియం, ఇక్కడ డెన్సర్ మీడియం ఉందండి. ఓకే, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అంటే ఎప్పుడైతే నార్మల్ నుంచి స్ట్రైట్గా వెళ్తుందో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, విచ్ ఇస్ బోత్ ఆర్ ఈక్వల్ టు 0 degrees అవుతాయి. సో ది కరెక్ట్ ఆప్షన్ ఆర్ 0 degrees. ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ కంటెంట్. తర్వాత 4 మనకి మెథడాలజీ అడుగుతాడు, ఫిజిక్స్ మెథడాలజీ. సో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద మార్నింగ్ ఆర్ ఈవినింగ్ స్టార్ అని అడిగాడండి. వీనస్ ఈజ్ ది మార్నింగ్ స్టార్ ఆర్ ఈవినింగ్ స్టార్, రైట్? సో సన్ రైజ్ టైంలో అండ్ సన్సెట్ టైంలో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని వీనస్ని మార్నింగ్ స్టార్ ఆర్ ఈవినింగ్ స్టార్ అని అంటూ ఉంటారు. క్లియర్? సో నెక్స్ట్ పెడగాజీ క్వశ్చన్స్ చూద్దాం. ఫైండ్ ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ కాన్సెప్ట్ ఫార్మేషన్ ఇన్ సైన్స్. కరెక్ట్ సీక్వెన్స్ అని అడుగుతున్నాడు. సో ఒక్కొక్కటి ఏదైతే చూస్తే మనకి కరెక్ట్ సీక్వెన్స్ ఫస్ట్ స్టిమ్యులస్ వస్తుందండి. స్టిమ్యులస్ ఫస్ట్ ప్లేస్. సో స్టిమ్యులస్ అంటే ఏంటి? స్టిమ్యులస్, ఇప్పుడు ఏదైనా పువ్వుని చూసారనుకోండి, ఫ్లవర్ని, అది స్టిమ్యులస్. చూసాం, సీయింగ్ ఎ ఫ్లవర్ యాజ్ ఎ స్టిమ్యులస్. అండ్ తర్వాత మనకి సెన్సేషన్ అవుతుంది. చూసిన తర్వాత ఏమైపోతుంది, ఐస్ అనేవి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాయి, సెన్సేషన్. ఆ ఇన్ఫర్మేషన్ తీసిన తర్వాత అది బ్రెయిన్కి పంపించిన తర్వాత బ్రెయిన్ నుండి దాన్ని ఏం చేస్తుందంటే రికగ్నైజ్ చేస్తుందన్నమాట. పర్సెప్షన్, ఇది థర్డ్. 1 2 3 థర్డ్ పర్సెప్షన్, రికగ్నైజింగ్ ఇట్ యాజ్ అ ఫ్లవర్ అని గుర్తు చేస్తుంది. అండ్ ఫైనలీ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటాం. వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ది జనరల్ ఐడియా ఆఫ్ ఎ ఫ్లవర్. అది ఫ్లవర్ అని మనం గుర్తుపడతాం అన్నమాట. ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్ ఏంటనేది ఫైనలీ. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్, తెలుసు కదా, ఫస్ట్ స్టిమ్యులస్ 1, తర్వాత ఏంటి సెన్సేషన్ 2, CADB. So answer is option 2. Okay, next question చూద్దాం. The process of evolution is related to. ఎవల్యూషన్ అంటే తెలుసు కదా. ఎవల్యూషన్ అంటే స్టూడెంట్ యొక్క ఏవేవిగా పట్టించుకుంటాం, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ పట్టించుకుంటాం, వాడు ఎలా చదువుతున్నాడు ఏంటనేది. లెర్నింగ్ అవుట్కమ్స్ తీసుకుంటాం. అండ్ ఆల్సో టెస్ట్లు, ఎగ్జామినేషన్, అబ్జర్వేషన్స్, టీచింగ్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, ఎగ్జామ్, ఇవన్నీ చూస్తాం తప్ప వాడి సోషల్ లైఫ్ మనకి ఎందుకండి, రైట్? సో ఎడ్యుకేషన్లో మనకి సోషల్ లైఫ్, వాడి సోషల్ లైఫ్ మనకి సంబంధం లేదు. సో దిస్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? The term science is to do science. There is no other way of learning science. The statement is given by. విజ్ఞాన శాస్త్రాన్ని చేయడం ద్వారానే సాధ్యపడుతుంది తప్ప మరొక మార్గమే లేదు అని చెప్పిన వ్యక్తి పేరు కొత్తారి, డాక్టర్ డిఎస్ కొత్తారి అన్నాడు. కొత్తారి కమిషన్ కూడా చేశాడు, రైట్? సో డాక్టర్ డిఎస్ కొత్తారి, గుర్తుపెట్టుకున్న ఆయన పేరు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఫర్ ఫిజిక్స్. ఏమిచ్చాడు? ఎఫెక్టివ్ డొమైన్ వాజ్ డెవలప్డ్ బై. ఎఫెక్టివ్ డొమైన్ని ఎవరు కనిపెట్టారు? డ్రావిడ్ క్రాత్వోల్. ఎఫెక్టివ్ డొమైన్. సో ఎఫెక్టివ్ డొమైన్లో మనకి ఈయన పెట్టినవి 3 డొమైన్స్ ఉన్నాయి. ఈయనే కాకుండా కాగ్నిటివ్ డొమైన్ అనుకోండి, మనకి బెంజమిన్ బ్లూమ్ అండి ఫస్ట్ ఆప్షన్, బెంజమిన్ బ్లూమ్. సో బెంజమిన్ బ్లూమ్ కాగ్నిటివ్ డొమైన్. క్రాత్వోల్ ఏమో ఎఫెక్టివ్ డొమైన్. సిమ్టన్ ఏమో సైకోమోటర్ డొమైన్ అన్నమాట, రైట్? గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఓకే, ఇక్కడతో మనకి ఫిజిక్స్ కంటెంట్ అయింది. నెక్స్ట్ మనం బయాలజీ కంటెంట్